హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను మీ బాబు. మీరు చూస్తున్నారు బాబు టీవీ ఛానల్. ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికన్నా కుకుడు శాస్త్రం బుక్స్ కావాలంటే మనం పంపించడం అనేది జరుగుతుందనమాట. పీడీఎఫ్ కాపీల రూపంలో. సో, 4 పుస్తకాలు కేవలం రూ. 51 మాత్రమేననమాట. మొత్తం 4 పుస్తకాలు వస్తాయనమాట. రహస్య కుడి శాస్త్రం, ఇందుట్లో కనపడిన పంచపక్షి శాస్త్రం, ఇంకా 2 బుక్స్ అయితే వస్తాయనమాట. సో, మొత్తం కలిపి కేవలం రూ. 51 మాత్రమే. పీడీఎఫ్ కాపీల ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. సో, కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద నెంబర్ అయితే కనపడుతుంది కదా! 8082144398 దానికి మెసేజ్ చేయగలరు. వాట్సాప్ మెసేజ్. అదేవిధంగా ఇవే పుస్తకాలు బయట సాఫ్ట్ కాపీల రూపంలో కొనాలంటే రహస్య కుకుడు శాస్త్రం బుక్ ఒకటే 360 వరకు ఉంటుందన్నమాట. పంచపక్షి శాస్త్రం 250 వరకు ఉంటది. సో, ఈ చిన్న పుస్తకాలు రూ. 20, రూ. 25 అలా ఉంటాయన్నమాట. సో, కావాల్సిన వాళ్ళు ఎవరంటే మొత్తం 4 కాపీలు రూ. 51కి ఇవ్వటం జరుగుతుంది. కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి. సో, అదేవిధంగా ఉదయం 6-8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పెసరపసింగల్ నేవులు కక్కిరని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే మీరు తగ్గసరికి కోడి నేవులు పింగళ, కోడిపోల, తెల్ల కక్కెర, తెల్ల నేవులని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకటి పైన లాసింకలు వచ్చేసరికి నల్ల కాకి, కాకిడాక పర్ల, కాకిడాక, పసింకాకి అనేవి లాసోతో చూసే అవకాశం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 8-10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి నేవులు డాగాని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే ఇంకటి తగ్గసరికి నల్లకాకి, కాకిడాక పర్ల, కాకిడాక, పసింకాకి నేవులు అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకటి పైన లాసింకలు వచ్చేసరికి కోడి డాగ, కోడిపోల, తెల్ల కోడి, తెల్ల కక్కెరని ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా 8-10 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 10-11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇలా ముసుగు పెట్టుకోవాల్సరికి గట్టి నెమిలి పింగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే ఇంకటి తగ్గసరికి తెల్ల నెమిలి, పసిన చేతువ, నీల అబ్రాసు, నీళ్ళు డాగలు అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకటి పైన లాసింకల్స్‌కి కోడి రసంగి డాగ, కోడి డాగ, ఎర్ర డాగ, ఎర్ర బ్రాసులన్నీ ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఈ 10-11 గంటల మధ్య కాలంలో అయితే మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 11-12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి కాకిడాగని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే ఇంకటి తగ్గసరికి కోడి రసంగి డాగ, కోడి డాగ, ఎర్ర డాగ, ఎర్ర బ్రాసులు అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకటి పైన లాసింకలు వచ్చేసరికి తెల్ల పర్ల, గాజు కక్కిర, నీలు కక్కిర, కోడి కాకి అని తెల్ల కోడి అనేవి ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఈ 11-12 గంటల మధ్య కాలంలో అయితే మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 12-1 గంటల మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కాకిని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే ఇంకటి తగ్గసరికి నల్ల కాకి, నల్ల సవల, నల్లకట్ట బ్రాసు, 9 కాకి అనేవి విన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకటి పైన లాసింకలు వచ్చేసరికి గోడ ఎర్ర బ్రాసు, కోడి నల్లమేల, కోడిపోల, కోడి డాగని లాసోతో చూసే అవకాశం కూడా ఇక్కడ టైంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 1-2 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కోడి నల్ల కక్కిరని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే ఇంకటి తగ్గసరికి కోడి కాకి, కోడి నెమిలి, నెమిలి కక్కిర, పాల బ్రాసు, తెల్ల సేతువాలని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకటి పైన లాసింకలు వచ్చేసరికి నల్ల సవల, నల్లకట్ట సంగి, కాకిడాగ, నల్ల కాకిని ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2-3 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల పచ్చ కాకిడాగని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే ఇంకటి తగ్గసరికి కాకిడాగ, నల్ల కాకిడాగ, పసింగల కాకిడాగ, నల్ల కాకి, పశ్చిమ కాకి అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకటి పైన లాసింకలు వచ్చేసరికి కోడి డాగ, కోడి ఎర్రమేల, కోడి నెమిలి, తెల్ల కోడి, తెల్ల పొలాలు లాసోతో చూసే అవకాశం కూడా మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 3-3:40 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి తెల్ల నెమిలి పింగళ అనేది కక్కెర, తెల్ల నెమిలి పింగళ కానీ, తెల్ల నెమిలి కక్కెర కానీ ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే ఇంకటి తగ్గసరికి పసింగల సేతువ, తెల్ల నెమిలి పింగళ, నెమిలి బ్రాసు, నెమిలి డాగ, నెమిలి పొలాలను ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా ఇంకటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి కాకిడాగ, కోడి డాగ, ఎర్ర డాగ, ఎర్రమేల, కాకిడాగ అని ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఈ 3-3:40 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4-5 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి గౌడు కోడి డాగ అని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే ఇంకటి తగ్గసరికి కోడి డాగ, కోడి రసంగి, ఎర్ర డాగ, కోడి ఎర్రమేల అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కాకిడాగ, కోడి పింగళ, కాకి పింగళ, కోడి నెమిలని ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-6 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కాకిని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే ఇంకటి తగ్గసరికి నల్ల సవల, నల్లకట్ట సంగి, నల్లకట్ట బ్రాసు, 9 కాకి, పసింగ కాకి అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి నెమిలి పింగళ, పాల బ్రాసు, కోడిపోల, తెల్ల కక్కెర అనేవి లాసోతో చూసే అవకాశం కూడా ఇక్కడ టైంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా ఈరోజు యొక్క కలర్ అప్డేట్ సరికి అండి. సో, వంతులు జరుగుతున్నాయా, బొర్రలు జరుగుతున్నాయా, దిక్కులు జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో, ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.